సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం చేద్దాం. మార్గర్ రాసిన సువార్త 12వ అధ్యాయం 24వ. అందుకు యేసు, మీరు లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అవశ్యం దేవుని ఆజ్ఞ ఏదో తెలుసా? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ చేస్తున్నావా? దేవుని ఆజ్ఞ జరిగిస్తున్నావా? దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావా? ఏంటి దేవుని ఆజ్ఞ? ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఒక ఆజ్ఞ అనేది ఉంది. ఆ ఆజ్ఞ అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వింటున్నారులే కానీ పాటించేవారిగా లేరు. ఏమిటి దేవుని ఆజ్ఞ? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు. ఈ సందర్భం ఏంటంటే మృతుల పునరుద్ధానం గురించి ఇక్కడ చెబుతున్నారు. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు. తర్వాత ఆజ్ఞలన్నిటినీ కలిపి యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నది, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతో ఆయనను ప్రేమింపవలెను అని చెప్పారు. తర్వాత ఏమని చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, మొదటిగా ఏంటి? ఆయన కుమారుడైన, ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి, యేసుక్రీస్తు నామములో ఉన్న పవరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతైతే తగ్గించుకున్నారో, దేవుడు ఎంతగా హెచ్చించారంటే, ప్రతి మోకాలు కూడా యేసుక్రీస్తు ఎదుట సాగిలపడాలి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి నాలుక కూడా యేసుక్రీస్తు ప్రభువారని ఒప్పుకోవాలి. ఆయన నామమును దేవుడు హెచ్చించిండు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్నారు కాబట్టి. ఈ రోజున యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ కూడా, ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో పవర్ ఉంది. ఆ నామం చెబితే దురాత్మలు, దెయ్యాలు ఇవన్నీ కూడా పారిపోతాయి. యేసుక్రీస్తు నామములో ఎంతో మంది నడిచారు, స్వస్థత పొందారు. శృంగారం అనే దేవాలయం వద్ద ఒక భిక్షకుడు అక్కడ ఉన్నప్పుడు, అతడు భిక్షం అడిగినప్పుడు పేతురు, యోహాను చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేదు కానీ, అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది, మా దగ్గర ఏమీ లేదు కానీ యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడుమనగా లేచాను. ఈ రోజున నువ్వు ఆ నామం నువ్వు నమ్ముకోవాలి. ఆయన నామంలో నమ్ముకుంటున్నావా? ఆ నామం నమ్ముకునే విధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు ఇక్కడ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఏం చేయాలి? నువ్వు నమ్మాలి.
యేసుక్రీస్తు నామమున శక్తి ఉంది, యేసుక్రీస్తు నామమున పవర్ ఉంది, యేసుక్రీస్తు నామములో దురాత్మలో పారిపోతాయి, యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉంది. ఎవరి ద్వారా జరుగుతున్న ఎన్ని అద్భుతాలు స్వస్థతలు ఇవన్నీ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా జరుగుతున్నాయి అని అంటే అవి ఎలా జరుగుతున్నాయి అని అంటే ఆ రోజున అపోస్తలులకు ఇచ్చింది ఏంటంటే వారు చేతులు ఉంచటం, వారు స్వస్థత వారు చేసినప్పుడు ఆ రోజున జరిగినాయి. ఈ రోజున మరి స్వస్థత జరగాలి అని అంటే నీకు ఏదైనా కానీ నీవు ఏం చేయాలంటే దేవుని పట్ల ఆయన నామమును నువ్వు నమ్ముకొని విశ్వసించాలి, నమ్మాలి నువ్వు, అప్పుడే నీకు జరుగుతుంది. సేవకుడు ప్రార్థన చేస్తానో సేవకుడు ద్వారానో కాదు, నీవు కలిగి ఉండాలి, ఆయన నామమును నమ్ముకోవాలి, నువ్వు ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నారు. నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఆయన ఏమిచ్చిండట? ఆజ్ఞ ఇచ్చిండు. ఆజ్ఞ ఏంటని అక్కడ చెప్తున్నారంటే ఒకరికొకడు ప్రేమింపవలనది ఏంటంటే ఆయన ఆజ్ఞ ఒకటి యేసుక్రీస్తు నామము నమ్ముకోవాలి, రెండు ఏంటనండి ఒకరికొకడు ప్రేమించుటయే ఆయన ఆజ్ఞ. దేవుడు ఎవరో తెలుసండి? దేవుడు ఎవరో? దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడు. నీలో ప్రేమ ఉంటే చాలా మందిని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ఆయన ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావా? దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు. దేవుడు అంటే నీకు ఇష్టం అయితే దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావా? ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరికొకడు ఏంటంట? ప్రేమించుటయే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ. మరి ఈ రోజున నువ్వు ఒకరి పట్ల నువ్వు ప్రేమ చూపించట్లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నువ్వేం చేస్తావు? గైకొంటావు. ఆయన ఆజ్ఞను పాటిస్తావు. మరి ఈ రోజున నువ్వు పాటిస్తున్నావా లేదా నువ్వు పరీక్షించుకో. తర్వాత ఏమని చెప్తున్నారో చూడండి. అక్కడే ఏమని చెప్తున్నారు? ఆయన ఆజ్ఞను గైకొని వాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞ గైకొంటే ఆయన మనలో ఉంటాడంట, మనము ఆయన యందు ఉంటామంట. కింద ఏమని చెప్తున్నారు? ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఆయన ఆత్మ మనకి ఇచ్చిండు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మని మనకు ఇచ్చారు. ఆయన ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటాం. ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా చెబుతుంది, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావా లేదా, ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉన్నావా లేదా, నువ్వు ఎలా ఉన్నావు అన్నదే నీలో ఉన్న ఆత్మ చెబుతూ ఉంటాడు. ఆత్మ చెప్పినప్పుడు ఈ రోజున వినేవారిగా ఉన్నారా? వింటున్నావా? నీ మనస్సాక్షి మాట నువ్వు వింటున్నావా? ఆత్మ మాట వింటున్నావా? దేహమును చంపే వారికి కాకుండా దేహమును ఆత్మను రెండింటిని కలిపి నరకములో పడబోయగల శక్తి గల వానికి భయపడాలని చెబుతున్నారు. ఇప్పుడు ఆత్మ చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా? ఇదిగో ఇలా మాట్లాడొద్దు అని నీ హృదయంలో ఆత్మ చెబుతున్నప్పుడు నువ్వు ఆత్మ మాట వింటున్నావా? లేకపోతే ఆత్మను పక్కన పెట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరిచి నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే ఏం దొరుకుతుందో తెలుసండి? ఆయన దుఃఖపరచకూడదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆ విషయం చూడండి ఏమని చెప్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని చెబుతున్నారు. మరి ఆత్మ మనకు చెబుతున్నప్పుడు నువ్వు ఆత్మ మాట వింటున్నావా? నువ్వు ఆత్మ మాట వింటే ప్రతి ఒక్కరికి కూడా నీ నోరు కంట్రోల్లో ఉంటుంది, నువ్వు క్రమంగా ఉంటావు.
నువ్వు మంచిగా ఉంటావు ఎప్పుడు ఆత్మ మాట నువ్వు విన్నప్పుడు. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ అనేది లేదు అని చెబుతున్నాను. నువ్వు ఆత్మ మాట వినాలి, ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుణ్ణి పట్ల నువ్వు ఏముంచాలి, ఆయన నమ్ముకోవాలి. తర్వాత ఒకరికొకడు ఏం చేయాలి, ప్రేమించుటయే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావా? ఈ రోజున నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కానీ నీకు వచ్చే ఇబ్బందుల ద్వారా, నీకు వచ్చే ప్రమాదాల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మనిషి గమనించుకోలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆత్మ మాట వినట్ల. ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరికొకరు ప్రేమించుకునే విధంగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ బైబిల్ గ్రంథం మొత్తం కూడా చెబుతుంది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతుంది. లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంది. ఆ ప్రేమతోనే మనందరినీ యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక రోజున నువ్వు ఈ రోజున వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక రోజు నువ్వు ఏడ్చే సమయం అనేది వస్తుంది. ఆ రోజున నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చినా కానీ నువ్వు వాక్యం అనేది నీకు దొరకదు. వాక్యం వచ్చినప్పుడే నీ హృదయంలో పెట్టుకో. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది, నిన్ను కాపాడుతుంది. వాక్యం నిన్ను అన్నిటిలో నిన్ను ఏం చేస్తుంది, కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ